చందమామ కథలు. దయ్యం చేసిన పెళ్లి. గంగరాజుకు లక్ష్మి ఒక్కతే సంతానం. ఆమె తల్లి తన చిన్నతనానే పోవడంతో తండ్రి కూతుళ్ళిద్దరూ ఒకరికొకరు మిగిలారు. లక్ష్మి ఆనందంగానే బతుకుతున్నా తన బొటాబొటీ సంపాదనతో కూతురు పెళ్లి ఎలాగా అని గంగరాజు మథనపడుతూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకనాటి ఉదయాన్నే పనికి బయలుదేరుతున్న గంగరాజును ఇంటి యజమాని ఆపి, ఇదిగో, ఈ నెల నుంచి మీ ఇంటి అద్దె మరొక 25 రూపాయలు పెంచుతున్నాను. ఇష్టం లేకపోతే మరొక ఇల్లు వెతుక్కో అన్నాడు నిక్కచ్చిగా. ఆ మాట వింటూనే దిగాలు పడిపోతున్న తండ్రిని చూసి గుమ్మంలోనే ఉన్న లక్ష్మి ముందుకు వచ్చి, ఏ క్షణాన కూలి నెత్తిన పడుతుందో అన్నట్లున్న ఈ ఇంటికి అద్దె పెంచి నిండా 6 నెలలు కూడా కాలేదు, మళ్ళీ పెంచడమా అన్నది కాస్త కోపంగా. ఆ మాటకు ఇంటి యజమాని మండిపడి, ఇంత చక్కని ఇల్లు నీకు కూలిపోయే కొంపలా కనిపిస్తున్నదా? నీలాంటి సుకుమారికి ఆ రత్తమ్మ దయ్యపు కొంపే సరైన చోటు. సాయంత్రంలోగా ఇల్లు ఖాళీ చేశారా సరే సరి, లేకపోతే తట్టాబుట్టా వీధిలోకి గిరాటేయడం ఖాయం అంటూ రంకెలు పెట్టి ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. గంగరాజు నిస్సహాయంగా కూతురి వైపు తిరిగి, నాకిప్పటికే ఆలస్యమైంది, సాయంకాలానికి ఆయనకు కోపం కాస్త చల్లబడుతుందేమో చూస్తాను అని వెళ్ళిపోయాడు. లక్ష్మి ఇంట్లోకి వెళ్ళి మంచం మీద విచారంగా కూర్చుని ఇంటి యజమాని అన్న రత్తమ్మ దయ్యపు కొంప గురించి ఆలోచించసాగింది. అక్కడికి 2 వీధుల అవతల ఉన్న పెద్ద మండువాలోగిలి ఇల్లే రత్తమ్మది. బతికుండగా రత్తమ్మ పేరు చెబితే చాలు అంతా చెయ్యెత్తి దండం పెట్టేవారు. అమ్మా, ఇది కష్టం అని చెప్పుకునేవాణ్ణి రత్తమ్మ ఎన్నడూ ఉత్త చేతులతో పంపి ఎరుగదు. అటువంటి రత్తమ్మ 3 ఏళ్ల క్రితం ఏదో చిన్న జబ్బు చేసి చనిపోయింది. ఆమె భర్త ఎప్పుడో పోయాడు. ఆ ఇంట మిగిలిందల్లా రత్తమ్మ ఒక్కగానొక్క కొడుకు వేణు మాత్రమే. రత్తమ్మ పోయిన కొత్తలో వేణుతో పాటు వంట మనిషి, పనివాళ్ళు ఉండేవారు. అలా ఒక 6 నెలలు గడిచేసరికి పనివాళ్లంతా రత్తమ్మ దయ్యమై ఆ ఇంట తిరుగుతున్నదని గోల చేసి పనులు వదులుకొని వెళ్ళిపోయారు. అదంతా గుర్తు చేసుకున్న లక్ష్మి చివరకు ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా లేచి, జాలి దయా లేని వాళ్లను మళ్ళీ మళ్ళీ అడిగి ఇంకా చులకన అయ్యే కంటే మొండికేసి బతకడం 1000 రెట్లు నయం అనుకుంటూ ఇంటికి తాళం పెట్టి బయలుదేరింది. లక్ష్మి రత్తమ్మ ఇల్లు చేరేసరికి ఒక యువకుడు అప్పుడే ఇంటికి తాళం వేస్తున్నాడు. అతడే వేణు అయి ఉంటాడని ఊహించి లక్ష్మి అతడికి నమస్కరించి తమ పరిస్థితి క్లుప్తంగా చెప్పి, నాకు దయ్యాలున్నాయన్న నమ్మకం అంతగా లేదు, కొద్ది రోజుల పాటు మమ్మల్ని మీ ఇంట తలదాచుకొనిస్తే మీ మేలు మర్చిపోము అన్నది. ఆమె మాటలకు ముగ్ధుడైన వేణు, అసలంటూ మీరు ఇంట ఉండాలే గాని ఎన్నాళ్లున్నా నాకు అభ్యంతరం లేదు. ఇది మీ స్వంత ఇల్లే అనుకోండి. మా అమ్మ దయ్యం కాలేదని, ఇది దయ్యపు కొంప కాదని మీ వల్ల నలుగురికి తెలిస్తే అంతే చాలు అని ఇంటి తాళం తీసి ఇల్లంతా ఆమెకు చూపించి, నేను కచేరీకి పోతున్నాను, మళ్ళీ సాయంత్రం వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. వేణు వెళ్ళగానే ఇల్లంతా మరొకసారి కలియదిరిగిన లక్ష్మి ముందుగా చీపురు తీసుకొచ్చి ఇల్లంతా ఊడ్చి శుభ్రం చేసింది. తరువాత ఇంటికి తాళం పెట్టి తమకు పరిచయస్తుడైన రంగడనే బాడుగు బండి వాడి సహాయంతో తమ సామానంతా రత్తమ్మ ఇంటికి చేరవేసింది. ఆ సరికి ఇంటికి తిరిగి వచ్చిన గంగరాజు తన కూతురు చేసిన పని తెలుసుకుని రత్తమ్మ ఇంటికి వచ్చి తలుపు తట్టాడు. తలుపు తీసిన లక్ష్మి తండ్రి ముఖంలో కోపం గమనించి, నిన్ను అడగకుండా ఇల్లు మార్చినందుకు కోపగించుకోకు నాన్న, మన ఇంటి యజమాని అన్నదేమిటి, సాయంకాలానికల్లా ఇల్లు ఖాళీ చేయకపోతే బుట్టా తట్టా బయట పారేస్తానన్నాడు కదా. ఇంత అవమానం జరిగాక అక్కడ ఎలా ఉండగలం? దయ్యాల గురించి ఏం భయపడకు, మన తాహతుకు తగిన ఇల్లు దొరకగానే వెళ్ళిపోదాం అని వేణు గురించి చెప్పింది. ఆ రాత్రి వేణు ఆ తండ్రి కూతుళ్లతో పాటు భోజనం చేస్తూ లక్ష్మి వంటను చాలా మెచ్చుకున్నాడు. ఉదయం గంగరాజు పనికి బయలుదేరుతూ లక్ష్మితో, ఈ రోజు నుంచి ఇంటి కోసం వెతుకుతాను, నేను వచ్చేసరికి పొద్దుపోయినా కంగారు పడకు అని చెప్పాడు. ఆ రోజు పగలంతా కూడా లక్ష్మి ఇంటిని, ఇంటి చుట్టూ ఉన్న విశాలమైన ఆవరణను శుభ్రం చేస్తూ గడిపింది. చీకటి పడ్డాక పొయ్యి వెలిగించి వంట ప్రారంభించింది. వంట పూర్తి కావస్తూ ఉండగా, ఇంకా నిన్ను పలకరించకుండా ఉండడం నా వల్ల కాదు అన్న మాటలు వినిపించాయి. లక్ష్మి ఉలిక్కిపడి తిరిగి చూసేసరికి పక్కనే పీట వాల్చుకొని నవ్వు మొహంతో కూర్చుంటున్న ఒక ఆడదయ్యం కనిపించింది. ఆ దయ్యం రత్తమ్మేనని రూఢి చేసుకున్న లక్ష్మి నవ్వుతూ, నాకు తెలియక అడుగుతాను, బతికుండగా అంత మంచిదానివి చనిపోయాక దయ్యాన్ని ఎలా అయ్యావత్తా?
ఇప్పుడు చూడు, ఇంత పెద్ద ఇంటికి నీ కొడుకు ఒక్కడు ఒంటరిగా ఎలా మిగిలాడు అన్నది. అందుకు దెయ్యం పెద్దగా నిట్టూర్చి, వేణుకు కాస్త వయసు వచ్చినప్పటి నుంచి ఎంత తొందరగా వాడి పెళ్లి చేసి కోడల్ని తెచ్చుకుందామా అని తహతహలాడాను. వాడు ఇదిగో అదిగో అంటూ చేసిన ఆలస్యం అంతా ఇంతా కాదు. ఈలోగా నేను కాస్త హరీమని వాడి పెళ్లి చూడాలన్న ప్రగాఢ వాంఛ తీరక దయ్యాన్నయ్యి మా పెరట్లో ఉన్న బావి పక్కన ఉన్న చింత చెట్టు మీద గుట్టు చప్పుడు కాకుండా కాలక్షేపం చేయడం ప్రారంభించాను. రోజు అర్ధరాత్రి వేళ ఒకసారి మాత్రం ఇంట్లోకి వెళ్ళి నా కొడుకును కళ్ళారా చూసుకునేదాన్ని. పనివాళ్ళు, వంట మనిషి వాడికి వేళ్ల పట్టున అన్నీ అమర్చి పెడుతున్నారా లేదా అని గమనించేదాన్ని. క్రమంగా పనివాళ్ల ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఒకనాడు నా కొడుకు పుట్టెడు జ్వరంతో మంచాన పడి ఉంటే పనివాళ్ళందరూ కూడబలుక్కొని చీకటి పడ్డాక పెద్ద మూటెడు బియ్యం పెరటిదారిని అమ్మబోయారు. చూస్తూ ఊరుకోలేక వాళ్ళ మీదకి ఒక్క దూకు దూకి ఆ మూట లాక్కుని, ఒరేయ్, నేను రత్తమ్మను, మీ యజమానురాల్ని. అప్పట్లో మిమ్మల్ని కన్నబిడ్డల్లా చూసుకున్నాను కదా, మీ విశ్వాసం ఏమైపోయింది? ఇలాంటి తప్పుడు పనులు చేశారో పీకలు నులిమేస్తాను అన్నాను. అంతే, అందరూ కలిసి దయ్యం బాబోయ్ అని కేకలు పెడుతూ వీధిన పడ్డారు. ఇందులో నా తప్పేమైనా ఉన్నదంటావా అని అడిగింది. లక్ష్మి తలూపుతూ ఏదో చెప్పబోయేంతలో వీధి తలుపు చప్పుడైంది. రత్తమ్మ దయ్యం రివ్వును కిటికీలోంచి ఎగిరి మాయమైంది. ఆ తర్వాత 5వ నాటి రాత్రి గంగరాజు ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చి కూతుర్ని కేకలేసి పిలిచి, మనకు ఇల్లు దొరికింది, రేపు ఉదయాన్నే వెళదాం అన్నాడు. ఆ మాట వినగానే అక్కడే ఉన్న వేణు మొహం చిన్నబోయింది. అయినా దెయ్యపు కొంపగానే పేరుపడ్డ తన ఇంట్లో ఇంకా ఉండమని వాళ్ళని బలవంతం చెయ్యలేక తనలో తానే బాధపడుతూ మౌనంగా ఊరుకున్నాడు. గంగరాజు స్నానం చేసేందుకు పెరట్లోకి బావి దగ్గరకు వెళ్ళి బావిగట్టు మీద కాలు మోపగానే పక్కనే ఉన్న చింత చెట్టు మీద నుంచి రత్తమ్మ దయ్యం ధబీమంటూ అతడి ముందుకు దూకింది. గంగరాజు దయ్యాన్ని చూస్తూనే బిగుసుకుపోతూ నోట మాట రాక నిలుచున్న పాటున చతికిలబడ్డాడు. దయ్యం కూడా అతనికి ఎదురుగా చతికిలబడుతూ, గంగన్న, బతికుండగా నీకు చేసిన సాయం మర్చిపోయావా? నీకేం భయం లేదు, నేను చెప్పేది కాస్త విను అంటూ అర్థింపుగా తన దెయ్యమెలా అయినది లక్ష్మికి చెప్పినదంతా అతడికి చెప్పి, రేపు పొద్దున్నే మరొక ఇంటికి పోదామని నువ్వు లక్ష్మికి చెప్పిన మాట విన్నాను. ఈ 4 రోజుల నుంచి నా కొడుకు వేణు ఆనందంగా ఉన్నాడు. నీ కూతుర్ని వాడికిచ్చి పెళ్లి చేసి వాడి ఆనందాన్ని శాశ్వతం చెయ్యి. కోరిక తీరా వాడి పెళ్లి చూసి ఈ ఇల్లొదిలి నా దారిన నేను పోతాను, నా మాట నమ్ము అన్నది. స్వతహాగా జాలిగుండ మంచితనము గల గంగరాజు దయ్యం మాటలకు కరిగిపోతూ, నీ నుంచి లోగడ ఉపకారం పొందినవాణ్ణి, నీ మాట కాదంటానా అక్కయ్యా అన్నాడు. ఆ మాట వింటున్న దయ్యం ఆనందంగా, అమ్మయ్యా, పెళ్లి భోజనం చేసినంత తృప్తిగా ఉన్నది అని రివ్వున గాలిలోకి లేచి మాయమైంది. వెంటనే స్నానం మాట కూడా మరిచిపోయి ఇంట్లోకి వచ్చిన గంగరాజు దిగులుగా కూర్చుని ఉన్న వేణును చూసి జాలిపడుతూ, బాబూ, మేము వెళ్ళడం నీకు ఇష్టం లేనట్టున్నది. మా లక్ష్మి మీ ఇంట శాశ్వతంగా ఉండిపోవడం ఇష్టమైతే చెప్పు, దాన్ని నీ చేతుల్లో పెట్టి నా దారిన నేను పోతాను అన్నాడు గుంభనంగా నవ్వుతూ. అది వింటూనే ఆనందంతో తబ్బిబ్బైన వేణు గంగరాజు చేతులు పట్టుకుంటూ, అంతకంటే అదృష్టమా మామయ్య? ఈ ఇల్లే లక్ష్మీదయ్యాక నువ్వొక్కడివి వేరే ఎక్కడికో వెళ్ళడం దేనికి? ముగ్గురం ఒకరికొకరం తోడుగా బతుకుదాం అన్నాడు. అక్కడే ఉండి వాళ్ళిద్దరి మాటలు వింటున్న లక్ష్మి సిగ్గుతో తల వంచుకొని పక్క గదిలోకి వెళ్ళిపోయింది.